RL30 న్యూస్. ఆదర్శప్రాయుడు శ్రీకృష్ణ దేవరాయలు. ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణ దేవరాయలు నేటి పాలకులకు ఆదర్శప్రాయుడని పలువురు నేతలు కొనియాడారు. శ్రీకృష్ణ దేవరాయలు 554 జయంతిని పురస్కరించుకుని గాజువాక రాయల్ కోడెల్లోని ఆయన విగ్రహానికి సౌత్ బెల్ట్ కేటీబీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. హడ్హక్ కమిటీ చైర్మన్ గుడివాడ అమ్మన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాజపా గాజువాక కన్వీనర్ శ్రీకృష్ణ దేవరాయ సంక్షేమ సేవా సంఘం ఉపాధ్యక్షుడు కన్నంరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ తన పరిపాలనా విధానాలతో కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బీజం వేసిన దార్శనికుడు శ్రీకృష్ణ దేవరాయలని కొనియాడారు. ఆయన పాలన గతించి 100 ఏళ్లు గడుస్తున్నా ఆయన సాధించిన అభివృద్ధి, పరిపాలనలో ప్రవేశపెట్టిన విధానాలు నేటికి కొనసాగుతుండడం విశేషమన్నారు. ఆయన పేరిట ఉన్న ఈ కూడలిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఐక్యతకు మారుపేరుగా కేటీబీ నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు గుడివాడ అప్పల రామూర్తి, విందుల వెంకటరమణ, కాతా బాలకృష్ణ, ఇందల ఈశ్వర్రావు, గుంటూరు శంకర్రావు, ఈశ్వర్రావు, మహాలక్ష్మి నాయుడు, బాలునాయుడు, రౌతు గోవింద్, సండ్రాణ నూకరాజు, కొండలరావు, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం సామ్రాజ్యం చక్రవర్తి, ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణ దేవరాయలు 554వ జయంతి సందర్భంగా గాజువాక 72వ వార్డు శ్రీకృష్ణ దేవరాయల్ కోడల్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కాపు, తెలగ, బలిజ, మున్నూరు కాపు, ఒంటరి, తూర్పు కాపు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, శ్రీకృష్ణ దేవరాయలు అతి చిన్న వయసులోనే, ఆయనకి 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడే 20 ఏళ్ల పాటు కంటిన్యూగా భారతదేశంలోనే అతిపెద్ద సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యాన్ని మరి ఆయన చక్రవర్తిగా సుపరిపాలన అందించారు. రాయల కాలంలో రత్నాలను రాసులుగా పోసి అమ్మేవారని మన అందరికీ తెలుసు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆయన సొంతంగా కవిత్వం కూడా రాశారు. అంత గొప్ప మహానుభావుడు మా కాపు సంఘంలో పుట్టినందుకు మేమంతా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మనందరికీ తెలుసు, అటు తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఎవరు ఏ పార్టీ రూలింగ్ లో రావాలన్నా సరే ఖచ్చితంగా మన జాతి నేత, ఆంధ్ర భోజుడు, మరి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గారి 554వ జయంతిని మనం జరుపుకుంటున్నాం. మీకు తెలుసు, ప్రతి సంవత్సరం కూడా మనం జయంతిని ఎంతో వైభవంగా చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. మీకు తెలుసు, ఇవాళ గాజువాకలో శ్రీకృష్ణ దేవరాయల పేరు ప్రతిష్ట వచ్చేలా ఆయనకి ఇక్కడ మన కార్యక్రమాలన్నీ కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. మరి ఇక్కడ 15 కోట్ల విలువైనటువంటి శ్రీకృష్ణ దేవరాయల కన్వెన్షన్ ఇవాళ కట్టాము. ఇది ఈవేళ ఉత్తరాంధ్రకే అది చాలా సాటినటువంటిది. అది కూడా చాలా దిగ్విజయం నడుస్తుంది. అలాగే మంచి విగ్రహం ఇది. దీన్ని కూడా ఇంకా ప్యూరిఫికేషన్ చేసి త్వరలో దాన్ని కూడా మంచి ఎంతో బాగా తీర్చిదిద్దామని అనుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మరి ఆ మహారాజు ఆ రోజుల్లో మీడియా మిత్రులందరికీ కూడా ఉదయపు నమస్కారాలు. పిలవగానే వచ్చి స్పందించి కార్యక్రమం జయప్రదం చేయడానికి వచ్చారు. అలాగే ఈ రోజు శ్రీకృష్ణ దేవరాయలు 554వ జయంతి సందర్భం కూడా కాపు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేశారు. ఇంకా ఫర్దర్ గా కూడా సేవా కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమం కూడా శ్రీకృష్ణ దేవరాయలు కూడా చాలా బాగా డెవలప్ చేసి ఈ సర్కిల్ కూడా బాగా చేయాలనుకున్నారు. అలాగే బాలకృష్ణ గారు స్పందించారు ఈ కార్యక్రమం చేయడానికి. ఆయనతో పాటు నేను కూడా యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా సహకరిస్తాననేసి ఫైనాన్స్ గా కానీ సేవా కార్యక్రమాలు కూడా ఏదో చేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే మన గుడివాడ అమ్మన్న గారు కానీ, అప్పలరామృతి గారు కానీ, కళ్యాణ మండపం కానీ, శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం కోసం కానీ అన్నిట్లో కూడా వయసు పెద్దదైనా కానీ చిన్న కుర్రాలో పనిచేస్తున్న ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సభ ముగిస్తాం. శ్రీ కృష్ణదేవరాయలు 554వ జయంతి సందర్భంగా మన రాయల్ సోదరులందరూ ఇచ్చేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇంత చక్కని కార్యక్రమం మన పెద్ద సమక్షంలో జరుగుతుంది. ఇది ఇంత అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే ప్రతి ఇప్పుడు మన గాజువాకలో కృష్ణదేవరాయ కళ్యాణ మండపం కాపు సోదరులందరూ, మన రాయల్ సోదరులందరూ కలిసి కృష్ణదేవరాయ కళ్యాణ మండపం కట్టడం జరిగింది. అది గాజువాకలో చాలా పెద్దది. ఇందులో అందరూ కూడా పెళ్లిళ్ళు, ఫంక్షన్లు అన్ని జరుగుతున్నాయి. సో అది కమిటీ కూడా చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే ఈ కృష్ణదేవరాయలు జయంతి కానీ, వర్ధంతి కానీ
ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా మనం ఎప్పుడు జరుపుకోవాలి. ఎందుకంటే మన యూనిటీలు చాటుకోవాలి కాబట్టి మనం డెఫినెట్ గా మనం ఈ కార్యక్రమాలని ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా చేయాలి. ఈ సంవత్సరం ఈ రకంగా చేసామంటే నెక్స్ట్ ఇంకా మంచి డెవలప్మెంట్ చేయాలి. అలాగే ఈ సర్కిల్ ఇప్పుడు ఈ సర్కిల్ లో జగ్గు సెంటర్ ఉండేది అంత ముందు, ఇప్పుడు రాయల్ విగ్రహం పెట్టడం ద్వారా మన అందరూ మన సోదరులందరూ కూడా ఇది కృషి చేసి విగ్రహం పెట్టడం జరిగింది. దీనికి రాయల్ సర్కిల్ గా నామకరణం చేశారు. అలాగే ఈ రాయల్ సర్కిల్ ని ఇంకా డెవలప్ చేసి దీన్ని ఇంకా కొంతమంది చేయడానికి, ఎందుకంటే మన కళ్యాణ మండపం కట్టిన తర్వాత నేను అనుకోవడం ఇది రెండో కార్యక్రమం చేసినట్టు నాకు గుర్తు. అంత ముందే జరిగి కానీ ఇవాళ కృష్ణదేవరాయల పేరు చిరస్థాయిగా ఉండాలంటే మనం ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా మన ఈ ట్రస్ట్ ద్వారా చేయాల్సినటువంటి ఉన్నాయి. ఈ సంవత్సరంలో మనం ఈ అప్పులన్నీ ఆ ట్రస్ట్ లో ఉన్నటువంటి అప్పులు సుమారు 15 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి. అవి పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మనం వైభవంగా ఆయన జయంతి వర్ధంతి ఏ కార్యక్రమం ఉన్నా సరే కార్యక్రమాలు చేయడం, తర్వాత ట్రస్ట్ ద్వారా పేదలకి విద్యార్థులకు కానీ మిగతా అక్కడ మహిళలకు కానీ సహాయ సహకారాలు అందించి, అలాగే దీన్ని మన పెద్దలు బాలకృష్ణ గారు దీన్ని స్పాన్సర్ తీసుకున్నారు. ఈ ఏరియాని తీసుకొని దాన్ని డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మనందరం కూడా సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం సార్.